ఏమండి మిమ్మల్నే ఏంటండి భార్యని పక్కనే పెట్టుకొని గుర్రబగ్గీలో విహరిస్తూ కూడా ఎక్కడో ఆలోచిస్తున్నారు? ఏం లేదు, మన సినిమా ఉంది కదా, దాని ద్వారా ఎన్ని వందలు సంపాదించాలా అని ఆలోచిస్తున్నారు కదూ? కాదు, సినిమాని 1000 మందికి ఎలా చూపించాలా అని ఆలోచిస్తున్నాను. వేలాది మందికా? అవును బంగారం. ఈ కదిలే బొమ్మల ప్రదర్శనని విక్టోరియా పబ్లిక్ హాల్ లాంటి డబ్బున్నోళ్ల ప్రాంగణాలకే పరిమితం చేయకుండా సామాన్య ప్రజలకి అందుబాటులోకి ఎలా తీసుకెళ్లాలా అని ఆలోచిస్తున్నాను. అంటే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్తాను. నమస్కారం అంకయ్య గారు, మాకు సినిమా చూపిస్తున్నారు, చాలా సంతోషం. రే మురుగన్, జోసెఫ్ని చూడు, సినిమా అనగానే మీసాలు తీసేసి కొత్త పెళ్లి కొడుకులా తయారయ్యాడు. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు అద్భుతాన్ని చూపించబోతున్నాను. ఆ అద్భుతం పేరు సినిమా. పేరేంటి చెప్పండి? సినిమా. గుడ్. ఇన్నాళ్ళు మనం మన ఎదురుగా ఉన్న మనుషుల్ని, వారి ఆటపాటల్ని చూసాం. అయితే ఈరోజు బొమ్మలుగా మారి తెర మీద కనిపించే మనుషుల్ని మనం చూడబోతున్నాం. దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చొని చూడండి. ఇటు చూడండి. ఈ తెర మీద బొమ్మలు కనిపిస్తుంటాయి. ఈ బొమ్మలు ఎందుకు కదులుతుంటాయో, తెర మీద జరుగుతున్నది ఏమిటో మీకు అర్థమయ్యేలా చెప్పేందుకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని ఏర్పాటు చేశాను. ప్రేక్షకులకి ఇతనెవరో తెలుసా? కేతిగాడు. కరెక్ట్. ఇతను తోలుబొమ్మలాటలో కేతిగాడు లాంటివాడే. కానీ ఇతని పేరు కేతిగాడు కాదు, కోతిగాడు. సైలెన్స్. మీరందరూ నిశ్శబ్దంగా కూర్చుంటే సినిమా ప్రారంభం అవుతుంది. ఓకే? కోతిగాడు కదా. చూడండి బాబు, చూడండి, బాగా చూడండి. నా మొహాన్ని కాదు, బొమ్మను చూడండి. మనిషి బొమ్మను చూడండి, తెరమీది బొమ్మను చూడండి, సినిమా బొమ్మను చూడండి. సింహమల్లె రాజుగారు వస్తున్నారదిగో, వస్తున్నారదిగో. గుర్రం దిగి రాజుగారు వచ్చేసారి ఇదిగో, వచ్చేసారి ఇదిగో. చల్ చల్ టక 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 టక. ఆహాహా. ఓహో ఓహో, రాజంటే ఇలా ఉండాలి.
ఆ రూపు చూడు, ఆ ఊపు చూడు, ఆ రూపు చూడు, ఆ ఊపు చూడు, ఆ అన్నం చూడు, ఆ చన్నం చూడు, ఆ నవ్వులు చూడు, నవ్వులు చూడు. అలా రాజుగారు ఆనందంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా శత్రువులు మెరుపు దాడి చేశారు, కత్తులు దూశారు, కసక్కున పొడిచారు. కసక్ 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 కసక్. ఆ డేరా సినిమా ఆ రోజుల్లో ప్రజలకు ఓ వింతగా వినిపించింది, విచిత్రంగా కనిపించింది. జనం నోరెళ్లబట్టి చూశారు, తమను తాము మర్చిపోయి చూశారు. ఎక్కడ ఏ నలుగురు కలిసినా ఈ వింత గురించే మాట్లాడుకునేవాళ్ళు. డేరా సినిమా హాల్ ముందు క్యూలు కట్టేవాళ్ళు. కదిలే బొమ్మలను కళ్ల ముందు ఆవిష్కరించిన నన్ను ఓ ప్రత్యేకమైన వ్యక్తిగా చూసేవాళ్ళు. ఈ డేరా సినిమా కానీ, ప్రజల నుంచి వస్తున్న ఈ స్పందన కానీ ఈ ఒక్క ప్రదేశానికి పరిమితం చేయకూడదని, ఇతర ప్రాంతాలకు కూడా విస్తరింపు చేయాలని నిర్ణయించుకున్నాను. ఆ మేరకు మద్రాస్ రెసిడెన్సీ, బెంగళూరు, బర్మా, పెగు బర్మా టౌన్, రంగూన్, మాండలే, మౌల్మిన్, సింహలా దేశాల లాంటి ప్రాంతాల్లో డేరా సినిమా హాల్ ద్వారా సినిమాల్ని ప్రదర్శించాను. ఏ రాజు వెడలే రవితేజములరగా, ఏ కుడి ఎడమల డాల్ కత్తులు మెరవగా, కుడి ఎడమల డాల్ కత్తులు మెరవగా, కుడి ఎడమల డాల్ కత్తులు మెరవగా, ఏ కుడి ఎడమల డాల్ కత్తులు మెరవగా, 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 కుడి ఎడమల డాల్ కత్తులు మెరవగా. రోజులు గడిచే కొద్దీ సినిమా వ్యాపారం అంటే ఏమిటో, అందులో లోటుపాట్లు ఏమిటో అర్థమైపోయింది. విదేశాల నుంచి సినిమాలు తెప్పించి ప్రదర్శించటం ఇబ్బందిగా మారిపోసాగింది. అదీను కాక సినిమాల పేరిట బ్రిటిష్ వాడు మన డబ్బును దోచుకెళ్ళడం ఇంకెన్నాళ్ళు? నో, మన డబ్బు మన దగ్గరే ఉండాలి. మన దేశ సంపద మన దేశానికే చెందాలి. మన సినిమాను మనమే తీయాలి. అవును, మనమే తీయాలి. ఆ పుణ్య కార్యమేదో నేనే చేయాలనుకున్నాను. దాన్ని ఒక యజ్ఞంగా స్వీకరించాను. అందుకే సినిమా పరిజ్ఞానాన్ని నేర్చుకోవడం కోసం నా కుమారుడు ఆర్ఎస్ ప్రకాష్ని విదేశాలకు పంపించాలని నిర్ణయించుకున్నాను.